స్మార్ట్ సిటీల జాబితాలో కరీంనగర్కు చోటు కల్పించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కోరారు ఎంపీ వినోద్. ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి ఈ విషయంపై మంత్రి వెంకయ్య సానుకూలంగా స్పందించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. దాంట్లో చేరడం కోసం ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టిన 23 నగరాల పేర్లు దాంట్లో చేర్చడం జరిగింది. ఇప్పటి వరకు చోటు చేసుకుని రాష్ట్రాలతో కలిపి దాంట్లో సునాయాసంగా 2వ స్థానంలో వరంగల్ ఎంపిక కావడం చాలా సంతోషం. కరీంనగరాన్ని కూడా ఈ ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చమని చెప్పి ముఖ్యమంత్రి గారు అలాగే పార్లమెంట్ సభ్యులు కోరున్నారు. దానికి చిన్న విధి విధానాల్లో చిన్న మార్పులు చేయవలసి ఉంది. ఈరోజు శ్రీ వినోద్ కుమార్ గారు అలాగే మన వేణుగోపాలాచారి గారు రాష్ట్ర అధికార ప్రతినిధి కలిసి హైదరాబాద్ స్థానంలో కరీంనగర్ని ఆకర్షణీయ నగరాల జాబితాలో పోటీలో చేర్చమని కోరారు. దానిపైన నేను సానుకూలంగా పరిశీలించమని అధికారులకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చాను. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కరీంనగర్ని స్మార్ట్ సిటీస్ జాబితాలో పెట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదివరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అది మళ్ళీ కేంద్ర క్యాబినెట్ వెళ్ళాలని చెప్పి అధికార యంత్రాంగం దానిపైన ఒక చిన్నపాటి అభ్యంతరం తెలియజేశారు. దీనిపైన గత కొంతకాలం నుండి నేను ఇక్కడికి వచ్చి సంబంధిత అధికారులతో చర్చించడం జరిగింది. ఈరోజు నేను వెంకయ్యనాయుడు గారు, నేను అదేవిధంగా వేణుగోపాలాచారి గారు నేను వచ్చి వెంకయ్యనాయుడు గారిని కలిసాము. వెంకయ్యనాయుడు గారు సంబంధిత సెక్రటరీని, అడిషనల్ సెక్రటరీని, డైరెక్టర్స్ అందరిని పిలిపించి ఇప్పుడు మాట్లాడారు. క్యాబినెట్ దానికి పోవాల్సిన అవసరం ఉందా అని చెప్పి వారు ప్రశ్నించి దానిపైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాబట్టి అతి త్వరలో తప్పనిసరిగా ఇది జాబితాలో ఉంటుందని